శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే అపూర్వ, "బావా, కోపం ఉంటుంది బావా. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి బావా. అలా కోపగించుకోకు. ఇవిగో ఈ పాలు తాగండి బావా" అని అపూర్వ చాలా ప్రేమ చూపిస్తూ పాల గ్లాస్‌ని అందిస్తూ ఉంటే, "నాకు వద్దు అపూర్వ" అని శరత్చంద్ర అంటాడు. "బావా, నీ సంతోషం కోసమే నేను బ్రతుకుతున్నాను" అని అపూర్వ మాటలు చెప్పేసి పాల గ్లాస్‌ని అందించటంతో ఇక శరత్చంద్ర పాలు తాగుతాడు. ఇంకోవైపు నక్షత్ర గోరింటాకి అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది. "అమ్మో! అసలు అల్లుడు గారి విజయ్ పరంపరని ఆ భూమి నాశనం చేసేసింది కదా" అని నక్షత్ర అంటే, "ఇదంతా ఆ భూమి ప్లాన్ ప్రకారమే చేసింది డ్యాడీ. గగన్ బావతో నువ్వు ఓడించు, మా నాన్న ఓడిపోవాలని చెప్తుంటే నేను నా చెవులతో విన్నానని" నక్షత్ర కూడా అబద్ధాలు చెప్తూ ఉంటుంది. "బావ, కేవలం గెలవటం కోసమే అయ్యి ఉంటే సరిపోయిండేది బావ. ఏదో నీ ఆశీర్వాదం కోసమో అదో ఇదో అనుకోవచ్చు. కానీ ఆ గగన్ గాడిని పెట్టి కరసాం పోటీల్లో ఏకంగా నిన్ను చంపించాలనే చూసింది" అని అపూర్వ దొంగ ఏడుపులు ఏడుస్తూ నాటకాల మాటలు మాట్లాడుతూ ఉంటుంది. "అవును, ఆ గగన్ గాడు అల్లుడు గారిని ఎలా కొట్టాడు? చచ్చిపోయేలా కొట్టాడు. నేను చూశాను కదా, నువ్వు చూడలేదేమోనని" గోరింటాకు అంటే, "ఆ దెబ్బలకి మా నాన్న చచ్చిపోయినా పర్లేదు బావా, కొట్టి చంపేసేయ్" అని ఆ భూమి చెప్తుంటే నేను కూడా విని చాలా షాక్ అయిపోయాను డ్యాడీ అని నక్షత్ర చెప్తుంది. "అంటే బావని చంపేసి ఈ ఆస్తంతా తీసుకునేసి మన పతనం చూడాలనుకుందా ఆ భూమి" అని అపూర్వ అంటే, "అవును, అదే ఆ అమ్మాయి లక్ష్యం" అని గోరింటాకు చెప్తుంది. దాంతో శరత్చంద్ర భూమిపై రగిలిపోతూ ఉంటే అపూర్వ, నక్షత్ర, గోరింటాకు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. తర్వాత భూమి శోభచంద్ర ఫోటో ముందు నిలబడి, "అమ్మ, ఈ అక్షింతలు ఏంటో తెలుసా అమ్మ? నన్ను నాన్న ఆశీర్వదించిన తర్వాత మిగిలిన అక్షింతలమ్మ. నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఎప్పటినుంచో నేను కోరుకుంటున్న కోరిక, నా కల ఈరోజు నెరవేరిందమ్మా. నాన్న నన్ను అలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇవి నేను జీవితాంతం దాచిపెట్టుకుంటాను" అని అక్షింతల్ని ఒక క్లాత్‌లో మూట కట్టి పెడుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ ఇదంతా వింటూ ఉంటాడు. "అమ్మ, నేనేదో నాన్నపై గెలిచేసి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇది నా గెలుపును గర్వంగా భావిస్తున్నానని నాన్న నన్ను అపార్థం చేసుకుంటున్నారమ్మా. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం, అభిమానం ఉన్నాయమ్మా. గర్వం కానీ, పంతంతో గెలవటం కానీ నేను ఏది కూడా చేయలేదు. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా నాన్న నన్ను అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇచ్చేలా చూడమ్మా. నాన్న నన్ను అర్థం చేసుకునేలా చూడమ్మా" అని భూమి దండం పెడుతూ మొక్కుకుంటూ ఉంటుంది. "అమ్మ, దీంతో పాటి ఇంకొకటి కూడా జరిగిందమ్మా. ఇది కూడా నేను జీవితాంతం సంతోషంగా ఉండే సంఘటనే జరిగిందమ్మా. నా కోసం గగన్ బావ నాన్న చేతిలో ఓడిపోవటానికి సిద్ధమయ్యాడమ్మా. తను ఓడిపోయి నన్ను నాన్న కూతురుగా ఒప్పించాలని అనుకోవటం అది చాలా చిన్న విషయం కాదమ్మా. అది చాలా పెద్ద విషయం" అని భూమి మాట్లాడుతూ ఉంటే గగన్ విని చాలా సంతోషపడుతూ ఉంటాడు. "బావ ఏదైనా ఒప్పుకుంటాడు కానీ శత్రువు చేతిలో ఓడిపోవటం అస్సలు ఒప్పుకోడమ్మా. నాన్న నాకు నాన్నే అయినా బావకి మాత్రం భద్ర శత్రువమ్మా. భద్రశత్రువు చేతిలో నా కోసం ఓడిపోవటానికి సిద్ధమయ్యాడమ్మా, సిద్ధమయ్యాడు. బలం ఉండి కూడా ప్రేమ కోసం ఓడిపోవటానికి సిద్ధమయ్యాడు చూడు, అదమ్మా నిజమైన ప్రేమికుడు. అది నిజమైన ప్రేమికుడంటే గగన్ బావ నిజమైన ప్రేమికుడు. ఆ క్షణం నా సంతోషం వర్ణనాతీతం. ఆ అపూర్వ నాకు అబద్ధం చెప్పిందమ్మా. ఆ విషయం బావకి చివరి నిమిషంలో కనీసం నాన్న చేత నాకు ఆశీర్వాదమైనా ఇప్పించాలని గగన్ బావ గెలిచాడమ్మా. ఆ క్షణాలు కూడా జీవితాంతం నేను చాలా సంతోషంగా గుర్తుపెట్టుకోవాల్సిన క్షణాలు. కానీ ఆ క్షణమే నిజం నా ముందు నిలబడి వెక్కిరించడం మొదలుపెట్టింది. అవును కదా! బావ ఇదంతా నా కోసం చేస్తున్నది నిజం కాదు కదా అని నిజం తెలుసుకొని ఒక్క క్షణం నేను చాలా బాధపడిపోయాను" అని భూమి చెప్తుంటే, అంతవరకు చాలా సంతోషంగా వింటున్న గగన్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. "పండంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగానే బావ ఇదంతా చేశాడన్నది నిజం కదమ్మా! నాపై ప్రేమతో అయితే చేయలేదు కదా! శివతో పూరి పెళ్లి జరగాలనే వాళ్ళ పూరి చెల్లి మీద ప్రేమతోనే బావ ఇదంతా చేశాడు. అదే నా మీద ప్రేమతో చేసి ఉంటే ఇంకెంత బాగుండునో అనిపించింది" అని భూమి చెప్తుంటే గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ వింటూ ఉంటాడు. ఇక గగన్ కన్నీళ్లు తుడుచుకుంటూ భూమి దగ్గరికి వచ్చి, "ఏంటి భూమి, ఇంకా నువ్వు పెట్టిన 12 కాపురం 12 సూత్రాల్లో భాగంగానే నేను ఇదంతా చేస్తున్నానని అనుకుంటున్నావా" అని గగన్ అంటే, "అంతే కదా బావ మరి" అని భూమి అంటుంది. "నేను నువ్వు పెట్టిన కండిషన్ వల్లనో లేకపోతే దేని వల్లనో నేను ఇదంతా చేయటం లేదు. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నిజంగానే ప్రేమిస్తున్నాను కాబట్టే ఇదంతా చేస్తున్నాను.
నేను ఏదైనా చేస్తున్న ప్రతిసారి కూడా నువ్వు పెట్టిన కండిషన్‌లో భాగంగానే నేను ఇదంతా చేస్తున్నానని నువ్వు మాట్లాడుతూ ఉంటే నా గుండెని పిండేస్తున్నట్లు ఉంది భూమి అని గగన్ పిడికిలి బిగించి కోపంగా చెప్తూ తన బాధని వెళ్ళగక్కుతూ ఉంటాడు. ప్రతిసారి నువ్వు నా ప్రేమకి దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటే నాకు భూమిలో కూరుకుపోతున్నట్లు ఉంది భూమి. నాకు ఊపిరి ఆడటం లేదు. నాకు ప్రాణమే పోతున్నట్లు ఉంది అని గగన్ అక్కడ ఉన్న సోఫాలో కుప్పకూలిపోతూ బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ లేచి నిలబడి, అవును, నా చెల్లెల కోసం నేను ప్రేమని నటిస్తాను. కానీ ఒక శత్రువు చేతిలో ఓడిపోయేంత ప్రేమని నేను నటించలేను భూమి, నటించలేను. ఈరోజు కూడా మీ నాన్న చేతిలో ఓడిపోవాలనుకున్నది నేను నీ ప్రేమ కోసమే. గెలవాలనుకున్నది కూడా నీ కోసమే, నీ ప్రేమ కోసమే. అదేది నీకు కొంచెం కూడా అర్థం కావటం లేదు భూమి అని గగన్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు. పో పో అని ఎంత విసుక్కుంటున్నా కూడా నా చుట్టూ నిలబడి రక్షణ కవచంలా నిలబడ్డావు. నాకు ప్రాణాపాయం ఉందని తెలిసి నువ్వు డిటెక్టివ్‌ని పెట్టావు. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసి నువ్వు నన్ను కాపాడుకుంటూ వచ్చావు భూమి. అప్పుడే నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకున్నాను. ఆ క్షణమే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని నేను అర్థం చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అసలు నీకెందుకు నా ప్రేమ అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు భూమి. ఆ రోజు నిన్ను వదిలించుకోవటం కోసం మాదక ద్రవ్యాల కేసులో ఇరికించానని అన్నావు కదా! ఆ క్షణం నా మనసు ఎంత వేదన అనుభవించిందో, నా ఊపిరి ఆగిపోయేలా ఎలా నాకు అనిపించిందో నేను ఎలా నీకు చెప్పను భూమి, ఎలా చెప్పను? ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోయి ఉంటే బాగుండేదని అనుకున్నాను తెలుసా అని గగన్ చెప్తూ ఉంటాడు. నిన్ను భూమి అపార్థం చేసుకుంది అని ఆ సూర్య నాకు చెప్పినప్పుడు, ఇక జీవితంలో భూమి నీ ముఖం కూడా చూడదని ఆ సూర్య నాతో చెప్పినప్పుడు, ఇక ఈ జీవితం ఎందుకు, ఈ ప్రాణాలు వదిలేస్తే బాగుంటుంది అని సూర్య చేతిలో చచ్చిపోవటానికి నేను సిద్ధమైపోయాను. అప్పుడు కూడా నీకు నా ప్రేమ అర్థం కాలేదు కదా! ఎలా చెప్పు? ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు అర్థం చేసుకోటానికి నేను ఏం చేస్తే నువ్వు అర్థం చేసుకుంటావో చెప్పు భూమి. నేను ఎలా చెప్పాలి? ఏం చేయాలి? చెప్పు. ఎలా చెప్పాలో చెప్పు భూమి. అలా చేస్తాను, అలా చెప్తాను అని గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, ఇక భూమి ఒక్కసారిగా గగన్‌ని హత్తుకొని లిప్ కిస్ పెట్టేస్తుంది. ఇక భూమి, గగన్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. గగన్ కూడా భూమి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటే, భూమి ఒక్క లిప్ కిస్‌తో ఆగిపోకుండా గగన్‌కి ముద్దుల మీద ముద్దులు కురిపించేస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమిని గుండెలకి హత్తుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా ఫైనల్‌గా గగన్ భూమికి తన ప్రేమని మొత్తం కూడా అర్థమయ్యేలా చెప్పేయటంతో ఇక భూమి కూడా గగన్‌ని బాగా అర్థం చేసుకొని ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఒక్కటైపోయి ఉంటే అపూర్వ మాత్రం మండిపడుతూ ఉంటుంది. ఇప్పుడు బావని బాగా రెచ్చగొట్టాను కదా! ఆ గగన్, భూమి ఇద్దరు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నట్లున్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అని ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి, గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనస్పర్ధలు వచ్చేలా ఈ అపూర్వ ఏం కుట్ర చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.